హాయ్ హలో నమస్తే. నేను మీ రాధ. ఈరోజు నేను హెల్తీ అండ్ టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ బ్రెడ్ని రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. ఎప్పుడు అదే అట్ల పనంపై 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసానండి. మీరు కావాలంటే ఆయిల్ తగ్గించి వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే 2 ఎగ్స్, పసుపు, ఉప్పు, కారం వేసిన ఆమ్లెట్ మిశ్రమాన్ని వేసానండి కోడిగుడ్డట్లాగా. దానిపైన మనం ఎడబెడ కాల్చుకున్న బ్రెడ్ ముక్కల్ని వీడియోలో చూపిస్తున్నట్టు పేర్చాను. ఇలా ఒక సైడ్ కాల్చిన తర్వాత బ్రెడ్ ముక్కల్ని మళ్ళీ టర్న్ చేశానండి. మీరు హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ బ్రెడ్ ఆమ్లెట్ చాలా మంచి చాయిస్ అండి. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా ప్లస్ అండి. కాకపోతే మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ అప్లై చేసుకున్నట్లయితే చాలా మంచిది. సో చూసారా, ఇలా ఒకవైపు కాలిన తర్వాత దీనిని నెమ్మదిగా వేరే వైపు టర్న్ చేసుకోవాలి. ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్గా చేయాలనుకుంటే ఈ బ్రెడ్ ఆమ్లెట్ మన ఫస్ట్ చాయిస్ అండి. సో ఇలా టర్న్ చేసుకుని ఒక 3 మినిట్స్ కుక్ అవనివ్వాలి లో ఫ్లేమ్లో. ఇలా కుక్ అయిన తర్వాత దీనిని మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకు తినొచ్చు, లేదా ఎలా అయినా తీసేసుకోవచ్చండి. నేను దీనిని మిడిల్లోకి కట్ చేసి ఒక వైపుకి ఫోల్డ్ చేశాను. సో ఇలా చేసిన దానిని మీరు ప్లేట్లోకి తీసుకుని టమాటో సాస్ లేదా మీకు నచ్చిన విధంగా ఎంజాయ్ చేయొచ్చు. మా రెసిపీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మా రెసిపీ మీకు నచ్చిందని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.